అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డామినేట్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద ఈ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రసంగంలో పేర్కొనవలసినటువంటిది ఉండే, కానీ ఆ డైరెక్షన్ ఇవ్వలేదు. గవర్నర్ గారి ప్రసంగం ఎట్లుండాలి? ఆయనకు ఒక విజనరీ ఉండాలి, దీర్ఘకాలిక విజన్ ఉండాలి, స్వల్పకాలిక విజన్ ఉండాలి. అంతే విధంగా సామాజిక న్యాయము, అదేవిధంగా సమాజం లోపల సంక్షేమము, అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సమాజంలో మౌలికమైనటువంటి అభివృద్ధి, ఇట్లాంటి అంశాలతోటి రాష్ట్రానికి ఒక విజన్ ఇవ్వాలి. వ్యవసాయ విజన్, పారిశ్రామిక విజన్, అనేక రకాలుగా విజన్ ఇచ్చినటువంటి పద్ధతి లోపల అది కొనసాగించాలి. ఎందుకంటే ఆయన రాజ్యాంగ అధినేత. రాజ్యాంగం ప్రభుత్వంకి సహజంగా పార్టీలతో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, వాళ్లకు వాళ్ళ ఇంట్రెస్టులు ఉంటాయి. కానీ ఒక రాజ్యాంగ నేతగా ప్రజల వాంఛలను, ప్రజల ఆశలకు తగ్గట్టు, ప్రజల ఆశయాలకు తగ్గట్టుగా రైట్ డైరెక్షన్లో ప్రభుత్వాన్ని తీసుకుపోవలసినటువంటి సలహా ఇవ్వవలసిన బాధ్యత గవర్నర్ గారి మీద ఉంది. ఆయన ఉపన్యాసంలో ఆ లోపం కనిపిస్తుంది, దీన్ని సరిదిద్దవలసినటువంటి అంశం ఉందని. ఇక మీకు ఉన్నత విద్య చెప్పాను, పాఠశాల విద్యకు ఇంకా లెట్రిన్ లేకుండా, బాత్రూమ్లు లేకుంటున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. ఈ మౌలిక ల్యాబులు, లైబ్రరీలు, టీచర్లు, టీచింగ్, నాన్ టీచింగ్, గంట కొట్టేటందుకు అటెండర్ లేనటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ఆలోచించాలి. ఓకే, కొన్ని అంశాల లోపల మంచిగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి విద్య మీద పెట్టే ఖర్చుగా చూడొద్దు, అది ఒక పెట్టుబడి. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక మాట చెప్పాడు, ఏంటిదంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయించబడుతుంది. మన తరగతి గదులు టీచర్లు లేకుంటే ఈ దేశ భవిష్యత్తు ఎట్లా నిర్ణయించబడుతుంది అని నేను అడుగుతున్నా. ఇంకొక వైపు 5 లక్షల మంది నిరుద్యోగులు బీఈడి, డిఈడి చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక. ఇంకొక వైపు ప్రైవేట్ పాఠశాలలో క్వాలిఫై కానటువంటి వాళ్ళందరూ పాఠాలు చెప్పి, బట్టి చదువులు చెప్పి ఈ దేశం యొక్క మూలాలను దెబ్బతీస్తున్నారు. సృజనాత్మకమైనటువంటి విద్య ఇవ్వకుండా, ఈ పరిశోధనాత్మకమైనటువంటి విద్య ఇవ్వకుండా ఈ దేశాన్ని బట్టి చదువులతోటి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి లోపల రాష్ట్ర ప్రభుత్వం తన మీద ఉన్న సోషల్ రెస్పాన్సిబిలిటీని గుర్తెరిగి తప్పనిసరిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రజలకు మంచి నాణ్యమైన విద్య ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మంచిగా చెప్పారు, కేజీ టు పీజీ. ఆయన ఆశయాలు మంచిగానే ఉన్నాయి, కానీ ఆచరణకు రూపం ఇవ్వాలి. కేజీ టు పీజీలో కొన్ని ఇబ్బందులు దీర్ఘకాలిక ఉన్నా, ఇప్పుడున్న స్కూళ్ళల్లో టీచర్లను అపాయింట్ చేయడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? ఇప్పుడున్న స్కూళ్ళల్లో మంచి టీచింగ్ చేయడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? సౌకర్యాలు కల్పించడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించి ఇప్పుడు వెంటనే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను వెంటనే పటిష్టం చేయాలి. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఎయిడెడ్ కాలేజీల లోపల కూడా టీచింగ్ స్టాఫ్ లేక గబ్బు పట్టి భ్రష్టు పట్టిపోతున్నాయి, పాఠాలు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి అక్కడ కూడా జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎంబడ నియమించడానికి యుద్ధ ప్రతిపాదిక మీద చర్యలు తీసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుందాం, అక్కడ 2 ఏళ్ళు అయిన తర్వాత ప్రొఫెసర్లు ఎవ్వరు కూడా ఉండరు, అందరు రిటైర్ అయిపోతారు. ఒక్క ప్రొఫెసరు స్థాయికి రావాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఈ 3 స్టేజీల కోసము. తర్వాత ఎవరికైనా ప్రమోషన్ ఇస్తామంటే కూడా కింది స్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు. కాబట్టి ఉన్నత విద్యను కూడా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వెంటనే వైస్ ఛాన్సలర్ నియమించడం, దానికి కావాల్సిన ఫండ్స్ ఇవ్వడం, గ్రాంట్లు ఇవ్వడం, ఆ విధంగా ఉన్నత విద్యను బలోపేతం చేయాలి. రెండవది, ప్రభుత్వం ఈ మధ్య ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇస్తుంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇస్తే మొత్తం విద్యా వ్యవస్థ కుప్పగూలిపోతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు డిగ్రీలు అంగట్లో అమ్మకానికి పెట్టేస్తారు, అంగట్లో సరుకులుగా తయారైపోతాయి. కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీల దాన్ని గట్టిగా ప్రతిపక్షాలు, ప్రజా పార్టీ, అధికార పార్టీ సభ్యులు కూడా దాన్ని గట్టిగా వ్యతిరేకించాలి. పేద కులాల ఈ డిగ్రీలకు భవిష్యత్తు లోపల విలువలేని డిగ్రీలుగా మారిపోయే ప్రమాదం ఉంది. రెండవది, ఇప్పుడున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అటానమస్ యూనివర్సిటీలని కూడా నిర్వీర్యమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించరాదు, దాన్ని వెంటనే అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ప్రభుత్వానికి 3వ అంశం సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, బీసీ మైనారిటీ. ప్రభుత్వము ఇరిగేషన్ పథకం, వాటర్ గ్రిడ్కు 40,000 కోట్లు ఇస్తా ఉంటుంది. మేము వెల్కమ్ చేస్తున్నాం, కానీ అది మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి సీన్ కాదు. అది ఏ దానికి ప్రయారిటీ ఇవ్వాలి.
ఏ దానికి ముందు ప్రయారిటీ ఇవ్వాలి. ఉపాధి కోసం ప్రయారిటీ. ప్రజలందరూ ఏమడుగుతున్నారు ఈరోజు? మాకు 23 లక్షల మందికి ఇండ్లు లేవు, ఇండ్లు కట్టిమని అడుగుతున్నారు. చదువుకునే పిల్లలకు ఫీజులు లేవు, ఫీజులు 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజులు లేక రోడ్లు వెంబడి పడుతున్నారు. కాలేజీలకి వెళ్ళి ఎల్లగొట్టేస్తున్నారు పిల్లలందరినీ, వాళ్ళకి ఫీజులు అడుగుతున్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసము ఆత్మహత్యలకు పాల్పడి 30 ఏళ్ళు అయితే కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా చదువుకుంటా రాత్రింబవలు కోచింగ్ సెంటర్లలో అప్పులు చేసుకొని చేస్తున్నారు. ఎప్పుడు ఉద్యోగాలు? అందుకే ప్రయారిటీ విద్య ప్రయారిటీ, ఉద్యోగం ప్రయారిటీ, వసతి ప్రయారిటీ, తినడానికి తిండి ప్రయారిటీ మొదలు. ఇది అయినాక తాగడానికి నీళ్లు. ఒక మామూలు జనం కూడా 4 బిందెల నీళ్ళు అయితే మేము తెచ్చుకుంటాం. మొదలు మా పిల్లగాని ఫీజులు కట్టమని గవర్నమెంట్ 4 బిందెల నీళ్ళు అయితే తెచ్చుకుంటాం మేము నల్లకాడికి పోయి. కానీ మా పిల్లగానికి ఉద్యోగం, చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగం కావాలని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు, ప్రజల ఆశయాలకు తగ్గట్టుగా ప్రభుత్వాన్ని నిర్వహించవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ ఉంది. అట్లాంటి ఆ ప్రసంగం లోపల అది ఏ మూలన కనిపించలేదు. అందుకే వెంటనే దీని మీద ప్రతిపక్షాలు అభిప్రాయాలను, శాసనసభ్యుల అభిప్రాయాలను పరిగణన తీసుకొని బడ్జెట్ రూపకల్పన లోపల ఈ మార్పులు చేర్పులు చేయాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పారిశ్రామిక ప్రగతికి తీసుకున్నట్టయితే ఉపాధి ఉద్యోగాల కల్పనకు సంబంధించి కొంతవరకు పారిశ్రామిక రంగం లోపల గ్రోత్ రేట్ ఉన్నప్పటికీ ఆశించిన గ్రోత్ రేటు తెలంగాణ వస్తే ఎక్కువ గ్రోత్ రేటు, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఉంటుంది అనుకున్నాం, జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది అనుకున్నాం. దానికి తగ్గట్టుగా వ్యవసాయ అనుసంధాన పరిశ్రమలు కాకుండా ఇతర పరిశ్రమల లోపలనైనా కనీసం గ్రోత్ రేట్ పెరుగునేటట్లు ఇంకా ప్రభుత్వం కేటాయింపులు, సబ్సిడీలు, ఇంటర్నేషనల్గా నేషనల్గా అనేకమైనటువంటి సంప్రదింపులు జరిపి కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం తప్పనిసరి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నా. రెండవది, ప్రభుత్వం మైనార్టీలకు 12% అని చెప్పింది. దానికోసం కమిషన్ అపాయింట్ చేశారు. సచార్ కమిషన్ కానీ అనేక కమిషన్లు. ముస్లిం సోదరుల లోపల చాలా గరీబ్తనం ఉన్నది, తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, పేదరికంతో ఉన్నారు. అందుకే దాని మీద శీఘ్రగతిన ఏమేం చర్యల ద్వారా మనం పెంచగలుగుతాం? గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాం, ఏ పద్ధతి ద్వారా దాన్ని పెంచగలుగుతాం? ఇప్పుడున్న పరిస్థితుల లోపల 50% సీలింగ్ ఉంది. కాబట్టి రాజ్యాంగం లోపల 9th షెడ్యూల్లో పెడతామని దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లు కానీ, సామాజిక అభివృద్ధికి సంబంధించిన సామాజిక న్యాయంలోని అంశాలు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఇచ్చేది బిచ్చం కాదు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క మౌలిక లక్షణము. ఇది ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి కూడా. ప్రపంచంలోని అనేక దేశాల్లో, అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క చరిత్ర ఒక్కసారి చూస్తే అక్కడ సామాజిక న్యాయం, అధికారం అన్ని వర్గాలకు ఒక 10 ఏళ్ళు ఇచ్చారు. దురదృష్టవశాత్తు మన దేశంలో 68 ఏళ్ళు అయితే కూడా మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు రాలేదు. మనం ఇదే అసెంబ్లీ లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని, ఇంకా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని ఇక్కడనే తీర్మానం పెట్టాం. ఆ తీర్మానం పాస్ చేశారు. కానీ అది చాలా మేజర్ పాలసీ డిసిషన్. ప్రభుత్వ నిర్ణయం ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తుందో కానీ 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడానికి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది, ఈ శాసనసభలో తీర్మానం చేసింది. కానీ మనం చేసిన తీర్మానం పోస్ట్ అనే పంపించారు తప్ప ఒక అఖిల పక్షాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి ఆధ్వర్యం లోపల ప్రధానమంత్రిని కలిసి మీరు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చారిత్రకంగా అన్యాయం జరిగింది. చట్ట సభల్లో రిజర్వేషన్లు ఇవ్వలేదు. వాళ్ళకు 68 ఏళ్ళు ఈ కులాలను అణచివేశారు, అవమానం చేశారు. వీళ్ళకి ఇవ్వవలసిన వాటా ఇవ్వాలని చెప్తే ఆయన యొక్క కీర్తి పతాక ఆకాశానికి ఎక్కుతుంది. కానీ ఇంతవరకు ఆ చర్య తీసుకోలేదు. గవర్నర్ ప్రసంగంలో దాని ప్రస్తావన కూడా లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు. ఇది కామన్ అది, ఎందుకంటే బీసీలకు విద్యారంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి,
ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉన్నాయి, తోటి సోదరులైన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చట్టసభల రిజర్వేషన్లు ఉన్నాయి, మహిళా బిల్లు పెట్టి మహిళా సోదరి మండలకు రిజర్వేషన్లు పెట్టాలని చూస్తున్నారు. కానీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఏ రాజకీయ పార్టీ చేయనప్పటికీ కూడా మన అసెంబ్లీలో తీర్మానం చేసినాం, మనం పంపించినాం. అందుకే దీని మీద ముఖ్యమంత్రి గారికి ఇది సామాజిక బాధ్యతగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా అది అవసరం, అది అనివార్యం, చరిత్రలో అది అనివార్యం. ఈ రోజు కాకపోతే రేపైనా. ఈ రోజు మనము పార్టీల పరంగా రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం, రేపు తప్పనిసరి ప్రజల లోపలే ఆ తిరుగుబాటు వస్తుంది. అది రాకముందు చేస్తే అందరికి కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఫీజుల రియంబర్స్మెంట్ విషయం లోపల కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడా లేదు. ఫీజుల రియంబర్స్మెంట్ ఈ సంవత్సరం కాదు, లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, అటు లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. అవి అన్ని డ్యూస్ని ఇవ్వాలంటే పెద్ద సమస్య కాదు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు కనీసం కొత్త బడ్జెట్ ఇవ్వకున్నా బడ్జెట్లో పెట్టిన 22,800 కోట్లు ఉన్నాయి. ఆ బడ్జెట్ రిలీజ్ చేసిన ఫీజుల రియంబర్స్మెంట్ అయిపోతుంది. కానీ 14 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద అయిపోయారు, ఆల్ టికెట్లు ఇస్తలేరు. వాళ్ళందరినీ చదువుకోకుండా నిరుత్సాహపరచడానికే ఆ కుట్రలో భాగంగానే ప్రభుత్వము ఫీజులు ఇవ్వడం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే ఫీజుల రియంబర్స్మెంట్ ఓ ఉన్నతమైనటువంటి స్కీమ్. ఆ స్కీమ్ పెట్టిన తర్వాత అనేక మంది గుడిసెల పుట్టినోళ్ళు, రిక్షా కార్మికుల పిల్లలు, ఆటో డ్రైవర్ల పిల్లలు, వ్యవసాయ కార్మికులు, రైతు కూలీల పిల్లలు చదువుకొని ఇంజనీరింగ్, మెడిసిన్, MBA, MCA చదివి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలో పోయి లక్షల రూపాయలు తీసుకుంటున్నారు జీతాలు. అంత గొప్ప స్కీమ్ను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? అదొక గొప్ప పెట్టుబడి స్కీము. ఆ విషయం లోపల ప్రభుత్వం ఆలోచించాలి. ఖచ్చితంగా ఫీజుల రియంబర్స్మెంట్ బడ్జెట్ ఆ బకాయిలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు ఆపుతున్నామా, ఇంకేదన్నా స్కీమ్ కాపుతున్నామా మనం బడ్జెట్? చదువుకునే పిల్లలకు, కనీసం చదువుకునే పిల్లలకు ఫీజులు ఇవ్వకపోతే అర్థం ఏంటిదని చెప్పి, ఏం సంక్షేమం అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అందుకే ఈ సంక్షేమ పథకాల్లో ఫీజుల రియంబర్స్మెంట్ ఇంట్లో సరే, ఆ స్కీమ్లో ఏమన్నా లోపాలుంటే సరిదిద్దాం. ఆ స్కీమ్లో లోపాలను ఎవరు ఎంకరేజ్ చేసి లేవు. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు దగ్గర పెట్టుకోం, ఎలుకలను తీసి పడేస్తాం. ప్రభుత్వానికి అన్ని పవర్స్ ఉన్నాయి. ఎక్కడైనా అవకతవకలు జరిగితే కాలేజీలను మూసేయండి. కానీ ఎంతో గొప్ప రిజల్ట్ ఇచ్చినటువంటి, ఎంతో గొప్ప ఆశయంతో ఉన్నటువంటి ఆ గొప్ప పథకము ఇది ఎక్స్పెండిచర్ కోణంలో చూసేది కాదు. కాబట్టి ఆ పథకానికి కావలసినంత బడ్జెట్ను బకాయిలు లేకుండా చేయడానికి వెంటనే చర్య తీసుకోవాలి. రోడ్ల మీద విద్యార్థులు అనేక ధర్నాలు చేస్తున్నారు, అనేక పోరాటాలు చేస్తుంటే కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పాడు, ఎంత ఎదిగితే అంత అణిగి ఉండాలి అని. ఈ ఎన్నికల సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లు మనోళ్ళు అందరూ చెప్పారు. ఇప్పుడు కూడా అనేక విజయాలు సాధించారు. ఆ ఉత్సాహంతో ఫీజులు ఇవ్వరా మీరు? ఆ ఫీజులు ఇవ్వకపోతే విద్యార్థులు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 14 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద అయ్యింది రోజు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలు లాస్ట్ ఇయర్ అంతకంటే ముందున్నాయి, ఈ ప్రజెంట్ ఇయర్ ఒక్కసారి ఇచ్చేయండి, ఎవ్వరు మళ్ళా జోలికి కూడా పోరు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక గవర్నర్ గారి ప్రసంగంలో ఉపాధి విషయాలను, ఉద్యోగ అవకాశాలను, ఉన్న ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పలేదు, ఉద్యోగావకాశాలను, కొత్త ఉద్యోగాలను సృష్టించి పెంచుతామని కూడా చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడు ప్రధానమంత్రికి ఒక మంచిగా అడిగాడు, 150 IAS పోస్టులు కావాలి, 100-150 దాకా IPS పోస్టులు కావాలని. వాళ్ళు ఇచ్చేటోళ్ళు కావాలడా? ఎందుకంటే దానికి ఓ ప్రొసీజర్ ఉంది. దాని బజాయ్ ఇక్కడనే గ్రూప్ 1 లోపల డిప్టీ కలెక్టర్ 150 పోస్టులు, DSP పోస్టులు 150 సృష్టించుకుంటే మన దగ్గర ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, పక్కా తెలుగు పీపుల్స్కి వస్తాయి, తెలంగాణ పీపుల్స్కి వస్తాయి. అట్లాంటి అవకాశాన్ని గురించి ఆలోచించాలని ఒకవైపు చెప్తూ, ఇంకొక వైపు దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదిక మీద చర్యలు తీసుకోవాలి. అనేక సెక్రటరేట్ పోదాం, ఏ సెక్షన్ లో కూడా ఉద్యోగస్తులు లేరు, ఎక్కడో ఏ డైరెక్టరేట్ కో
ఏ స్కూల్ కో ఏ కాలేజ్ పోయినా ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టకోకుండా ఉద్యోగాలకు రెండవది వీళ్ళకి అదనంగా డబ్బిచ్చేది కూడా ఏం లేవు. ఇవన్నీ శాంక్షన్ పోస్టులు, రిటైర్మెంట్. మనం జీతభత్యాల కింద దాదాపు 36,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఈ పోస్టులు భర్తీ చేయకపోతే ఆ 36,000 కోట్ల బడ్జెట్ మిగులుతుంది. వీళ్ళకి అదనంగా ఇచ్చేది ఏం లేదు. కాబట్టి ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే నిరుద్యోగులందరూ 30 ఏళ్ళు అయితే కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా రోడ్ల మీద ఉన్నారు వాళ్ళందరూ. కనీసం తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వస్తాయని కొండంత ఆశలతోటి ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి, సానుభూతితో పరిశీలించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామనే దాన్ని ఏదో నిరుద్యోగులకు ఉపాధి కోసం ఇస్తున్నామనేది కాదు. ప్రభుత్వంలో పటిష్టమైన ప్రభుత్వ యంత్రాంగం ఉండాలి, యువరక్తంతో నిండినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉండాలి. అప్పుడే ప్రజల అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను, అవినీతి లేనటువంటి పాలనను సమర్థవంతంగా ప్రజలకు అందివ్వగలుగుతాం. ఆ కోణంలో చూసైనా ఈ కొత్త యువరక్తాన్ని ఈ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనను నింపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకంటాం, అక్కడ ట్రాన్స్పరెంట్ గా ఎందుకుంటుంది? కొత్త వాళ్ళు వస్తే అవినీతికి తావలేనటువంటి యువరక్తంతో వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. మంచి పరిపాలన దక్షత ఉంటుంది, ఉరుకులు పరుగులతోటి పరిపాలన చేస్తారని ఐఏఎస్ ఐపీఎస్ అందిస్తాం. ఇక్కడున్న యువకులకు కూడా గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు భర్తీ చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే టీచర్ పోస్టులు 5 లక్షల మంది బీఈడీ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మనం 40,000 టీచర్ పోస్టు భర్తీ చేస్తే వాళ్ళకు ఉపాధి అవుతుంది, ప్రభుత్వ పాఠశాలలు సమర్థవంతంగా నిర్వహించడానికి వీలవుతాయి. మేడం గారు 5 నిమిషాలు అడగొడతా. మరి నేను మాట్లాడేది నా గురించి మాట్లాడలేదు. మీ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు కూడా ఉన్నారు. రేపు నేను చెప్తా మీ నియోజకవర్గం వచ్చి మేడం గారే మిమ్మల్ని మాట్లాడిన నిరుద్యోగుల గురించి. కాబట్టి ఇప్పుడు అందరికీ 45 నిమిషాల అవకాశం ఇచ్చారు మీరు. నాకు కూడా అవకాశం ఇవ్వండి. నేనేమో నా గురించి అడుగుతలేను, ప్రజల గురించి అడుగుతున్నా. కాబట్టి మీరు అందరూ కూడా నిరుద్యోగ సమస్య మీద ప్రభుత్వం తక్షణం స్పందించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తుంచేస్తున్నా. రోజు నిరుద్యోగులు రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో చూడు, ఇందిరా పార్క్ దగ్గర చూడు, జిల్లాలో చూడు, ఉద్యోగం కోసం వాళ్ళు అందరూ కూడా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అడుగుతున్నారు. వాళ్ళు డిఎస్సి ఎప్పుడని అధికార పార్టీ నుండి వాళ్ళందరూ కూడా ఏమనలేకపోతున్నారు. కాబట్టి డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాదిక మీద పోస్టులు నింపాలని చెప్పి, ఎందుకంటే ఈ బీడీ డీడీ చేసి రోడ్ నెంబర్ తిరుగుతున్నారు, ఇంకొక వైపు టీచర్లు లేక పిల్లలు రోడ్ నెంబర్ తిరుగుతున్నారు. అందుకే అనుసంధానం మొత్తం వీళ్ళకి పోస్ట్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా గవర్నర్ గారి ఇంకా దీని మీద నిరుద్యోగ సమస్య మీద లేదా ఇతర సమస్యల మీద ఇంకా సమగ్రమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మౌలిక అభివృద్ధి కోసం మనం ఆశించినటువంటి పద్ధతి లోపల ఈ సమాజాన్ని నడిపించడానికి గవర్నర్ గారు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను తీసుకొని ముందుకు నడిపించవలసినటువంటి గవర్నర్ గారు ఆ దిశగా డైరెక్షన్స్ ఇవ్వకపోవడము రాష్ట్ర ప్రజలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీ ద్వారా ఈ కనీసం ఈ వచ్చే బడ్జెట్ లోపలైనా అన్ని వర్గాలు, అంటే పేదరికం లేనటువంటి సమాజమే కాదు, సామాజిక న్యాయం ఉన్నటువంటి సమాజం, ఇది ప్రజాస్వామ్యం, అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు. పాయ వెంకటేశ్వర్లు గారు మాట్లాడు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడు. ఒక్క నిమిషం ఇచ్చిన ఇప్పుడు 25-26 నిమిషాలు, 8 నిమిషాల టైంకి 26 నిమిషాలు ఇచ్చినామండి. సారీ మీరు మాట్లాడండి. పాయ వెంకటేశ్వర్లు గారు మాట్లాడు. అందరికి ఇచ్చినండి, అందరి టైం కూడా ఇక్కడ మెన్షన్ చేసినాము. ఒకసారి వచ్చి వెరిఫై చేసుకోండి. మీకు 8 నిమిషాలు కేటాయిస్తే 24 నిమిషాలు ఇచ్చినామండి.